వర్షాకాలం వచ్చిందా, ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిలిచిపోయాయి. ప్రతి ఇంటికి చుట్టుపక్కల నీళ్లు. సో ఈ నీళ్ళలో ఈ తామర మొక్కలు వచ్చాయి. ఎందుకు వచ్చాయో తెలియదు. వరలక్ష్మి వ్రతం దగ్గరనే వచ్చాయో ఎలా వచ్చాయో. ముందు సీడింగ్ ఉందో అక్కడక్కడ చూడండి. ఎవ్వరు కూడా వరలక్ష్మి వ్రతానికి పువ్వులు కొనుక్కోలేదు మా వీధిలో. అందరు ఇక్కడవే తీసుకున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. మ్యాక్సిమం వారానికి ఇప్పుడు కోసిన వెంటనే వారానికే మళ్ళీ జనరేట్ అయిపోతున్నాయి. నైస్ కదా. వర్షాకాలం అందంగానే ఉంటుంది, కానీ వర్షాకాలం కూడా మొక్కలకి కొంచెం తంట తెచ్చి పెడుతుంది. ఏంటో తెలుసా? వామ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి మన గార్డెన్లోకి. వాటిలో అతి ముఖ్యమైనవి ఈ నత్తలు. ఈ నత్తలు ఉన్నాయే, మొక్కల్ని పీల్చి పిప్పి చేసేస్తే కానీ వదలవు. ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి కుండీల దగ్గర, ఏదో అని వదిలేస్తాం. కానీ అవి కాండాన్ని పట్టుకొని ఒక స్ట్రా వేసుకొని లాగి